అమ్మ తమ్ముడు శ్రీరామ్ ఇక్కడ కొంత జాగ్రత్తగా ఉండమ్మా, ఏదో తేడా ఉందా? ఇంకో అర్థం ఫ్రెండ్స్, చూడండి ఎన్ని కోసినాం పాల పండ్లు. వీటి ముందుకు చాలా అంటే చాలా ఇష్టం నాకైతే. ఫ్రెండ్స్ అడవిలో తిరుగుతా ఉంటే ఏదో ఇంతకుముందు ఎవరో ఏదో కాల్చుకున్నారు, కాల్చుకొని మంట వేసేస్తున్నారు. ఏమో వండుకున్నారు లేదంటే జరిగిందో మనకు తెలదు. పదమండి కొద్దిగా ఫ్రెండ్స్ ప్లాన్ వేసేసాం, ఇంకా శ్రీరామ్ వదిలేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. రెడీ 1 2 3 చలో. అదకా సరే అయితే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ ఫుడ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియో అయితే చేస్తున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి, అలానే ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మన వీడియోలో ఫుల్ వీడియో పెట్టి చాలా రోజులు అయిపోతుంది, అందుకనేసి మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్లు ట్రావెల్ చేసి అడవిలోకి అయితే వచ్చాం కొన్ని పనుల కోసం. ఆ పనులు ఏంటి ఏందనేసి మొత్తం అయితే ఈ వీడియోలో చూద్దాం. వీడియో ముట్టుగా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. వీడియోలో అయితే లెట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతానండి. ఫ్రెండ్స్ ఇందుకే ఆ పనులు ఏంటంటే, నేను పల్లెటూరులో ఉండేవాళ్ళు, నేనే దగ్గర దాపు ఒక 3 సంవత్సరాలు అయిపోతుంది ఆ పనులు తిని. ఆ పనులు ఉండే కొందుకు అంతరించిపోతున్నాయి. అయ్యే కాదు, ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ పాల పండ్లు. అడవిలోకి అయితే వచ్చాము. ఇప్పుడు ఆ అడవి మొత్తం తిరిగితే ఈ పాల పండ్లు అయితే కోసుకున్నాము. కోయమంటే చూడండి, కోసేది ముగిచేసి అందినట్టు వరకు తినేస్తా ఉన్నాడు. కోసి ఒకసారి మొత్తం క్లారిటీగా చూపిద్దాం అనుకుంటే టేస్ట్ ఎలా ఉందో చూడాలి కదా. ముందు 4 పండ్లు కోస్తే 2 పండ్లు వెనక్కి వేసుకోవాలి. వెనకాల వేసుకోవాలి. వెనకాల కాదు, నోట్లో వేసుకోవాలి. కావాలంటే చూడు, తినేనట్టు వెనక్కి వస్తుంది. ఆ గింజలు కూడా బాగుంటాయి చూడు. కోయండి. ఈ నేంగాని తినే దగ్గర దాపు 3-4 సంవత్సరాల పని అయిపోతుంది. ఈ ఒకప్పట్లో పండ్లు ఏడబట్టినా చిక్కేది, అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే ఈ పండ్లు అనేది కనబట్టలేదు అంతగా. చాలా మందికి కూడా తెలిసి ఉండదు. ఆల్మోస్ట్ తలాని వాళ్ళ కోసం ఈ పండ్లు. ఫ్రెండ్స్ అడుగు మొత్తం తిరిగి ఈ పండ్లు అనేది కొద్దిగా అయితే కోసుకోవాలి. అట్లా లేకుండా రిస్క్ లేకుండా ఈ ఒక్క చెట్టుకి మాత్రమే చాలా పండ్లు అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ పెట్టుగా కానీ కోసినామంటే ఈ కవర్ నుండి అయితే నిండిపోద్ది ఈ పండ్లు. అశోకు దినేష్ అయితే కోస్తా ఉన్నారు. ఇంట్రెస్ట్ పెట్టి కోసిన నిండదని నా 10,000 రూపాయలు. 1000 రూపాయలు ఇంట్రెస్ట్ యాడ్ పెట్టాల్సిరా. ఈడు ఇందాక నన్ను అన్నాడు కదా పండ్లు తినేస్తానని. ఈడు చూడండి ఎడదంటున్నాడు. తీరా నేను కోసినట్టు చూపిస్తున్నా. యారా నేను ఓడి కోసింది అయ్యి ఎవరంట అడిగో దినేష్ని. నేను ఓడేది కోసింది. ఎవరు కోసింది? నేను. ఆడ ఫోన్ పట్టుకున్నా. ఫ్రెండ్స్ ఈ పండ్లు అనేది చాలా వరకు మందికి తెలిసి ఉండదు. చూడండి అలా కోస్తా ఉంటాడు. గో చూడ నోట్లు ఎట్ట వేసుకున్నాడు. దినేష్ అన్న చెట్టు ఎక్తా ఉన్నాడు. ముళ్ళు వద్దురా దినేష్, రిస్క్ వద్దు. అందిన వరకు ఇంట్రెస్ట్ పెట్టాలంటే ఇంట్రెస్ట్ దినేష్ నేను ఎక్కుతా నీ పక్కన. వీడియోలో బాగా చూపిస్తా పండ్లు. ఇద్దరం వచ్చేస్తాం మళ్ళీ కిందకి అదే స్పీడ్ లా. మీరు ఎక్కడ వెళ్తాడు? దానికంటే డబుల్ స్పీడ్ వచ్చేస్తాం. ఎప్పుడో వచ్చి 6 గంటల పడిపోతారు. అరగంట కిందకి వచ్చేదానికి ల్యాండ్ అయ్యేదానికి 2 కిలోమీటర్లు అమ్మా చెప్తాండి. ఎటు ఉంచి కొమ్మంచు కోస్తా, ఎందుకు కష్టపడతాం? దానికి ముళ్ళు ఉన్నాయరా. మామూలు సైడ్ కంపొచ్చా లేదంటే ఎక్కువ ఉండొచ్చా? ఇంకా అదంతా పరిగి ముందు జాగ్రత్తగా. ఇట్లు కాదు, సైడ్లో పరిగి ముందు కంప కొమ్మ నుంచేమే. మళ్ళీ ఈసారి వచ్చి తినాలంటే అది ఇలాంటి రోజులు వాళ్ళరా చెట్లు లేకుండా అంతరించిపోతుండేది. నాకు తెలిసి వచ్చే జనరేషన్ కూడా ఈ జనరేషన్ లోనే ఆల్మోస్ట్ చాలా మంది తెలిసి ఉండదు, ఇది తెలిసి ఉండవు ఈ పండ్లు నిజంగానే. ఇంక వచ్చే జనరేషన్ కి అసలు ఉంటాయో ఉండవు కూడా. నిజమే కదా. కరెక్ట్. అది వద్దుకో అందినాడు. కుయ్యి కూడా ఒక్కడే కష్టపడుతున్నాడు. ఇప్పుడు పైన ఉంటే ఎక్కి చెట్టు నేను తాడు చేసి పడుకున్నానా. గుర్రం ఏదో తెచ్చుకోవాలి. గుర్రమా మేత పోయింది. మేత పంపిస్తే మించింది వేస్తాం. సారీ బ్రో నువ్వు పోయి బై మిస్టేక్ చూసేద్దాం ప్లాన్. నేనా అప్పా గుచ్చుకున్నారా ముళ్ళులాగా.
ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా ఈ చెట్లో వచ్చే పండ్లు ఇగో కవర్లో అయితే చూడండి వీడు తిన్నా సరిపోతుంది అది తినకుండా కానీ పోస్తే ఈ పాడి నిండిపో ఉంటుంది మన వాళ్ళు సగం తిన్నా సరిపోతుంది క్లాస్ కొట్రా కవర్ పెరుకుంది నిన్ను ఎవరా ఎవరు నేనా తిన్నది ఇంకో చెట్టు అదే విధంగా దండిగుండ కాయల చెట్టు చూడండి కొత్త మళ్ళా పోదండి అడవి మీదకి చుట్టూ చూడండి నేను వీడియో ప్లే చేసినప్పటి నుంచి తింటానే ఉన్నాడు అబ్బా మళ్ళా మనోడు భలే కామెడీ అయ్యా చెప్పు పెట్టినా కత్త ఇందాక వచ్చేటప్పుడు కత్తి అయితే తెచ్చుకున్నాం ఎందుకంటే ఈ చిట్టేట పనులు అంత ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఇవి కోసుకుంటూ ఈ అడవిలోకి వెళ్తాం లోపలికి వెళ్ళాలా లోపల పోయేసి ఇక్కడ మనకు పాల పండ్లు ఒకటే కాకుండా ఈత పళ్ళు కానీ చిట్టీత పళ్ళు కానీ లేదంటే అప్పుడు తిన్నాం చూడ ఏం పండ్లు అయ్యి అవి పేరు మర్చిపోలా పండ్లు ఎర్రవి ఆ పండ్లు ఆరెంజ్ కలర్ లో ఆ పండ్లు చెక్తామని చెప్పేసి వచ్చింది మెయిన్ పాల పండ్ల కోసం అనే కాదు ఇప్పుడు అడవిలో పోవాలా అడవిలో పోయేసి శ్రీరామ్ నాడు ఏడో అక్కడ వదిలేయాలా సరే సరే అబ్బాయి ఏది ప్లాన్ లో ఉన్నారే నా మీద ప్లాన్ పక్కా ప్లాన్ చేసుకున్నారు నా మీద ఇగో అడే కూర్చొని ఒక్కటి తిని అంతే ఫ్రెండ్స్ మనోడు కత్తి దాన్ని అడిగి పోయినాడు మనం కోసేది పండ్లే పెట్టేసి చూడండి కోస్తామనంటా నేను పోయి కత్తి ఎత్తుకొని వస్తానంటే కోసేది ముగిచేసి కూడా కష్టపడి కోసినట్టు కూర్చొని తింటున్నాం ఇంకో అదే ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కోసినాం పాల పండ్లు వీటి ముందుకు చాలా అంటే చాలా ఇష్టం నాకైతే ఒకసారి క్లారిటీగా ఒత్తి చూపి లోపల ఎలా ఉన్నాయి కొన్ని పండ్లు ఎత్తుకొని కొన్ని పండ్ల వీటిలో పాలు అయితే వస్తాయి అదిగోండి పాలు ఆ విధంగా పాలుగా ఉంటాయి ఈ పాలు తిన్నప్పుడు ఏడన్నంటే పేదలకి అతుక్కుపోతాయి అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే చేపర పుల్లు ఉంటాయి కదా ఆ చేపర పుల్లు లేదు కానీ ఇట్లా కానీ తిప్పున్నామంటే పుల్లు ఊడిపోతాయి పుల్లు కాదు అది అనేది అతుక్కునే సార్ చేపర పుల్లకి చూడు వచ్చేటప్పుడే ప్రతి దానికి సటార్ రాస్తాడు మనోడు ఇప్పుడు ఇంకా పండి అడవిలోకి సిద్ధానికి బండి బయలుదేరండి ఇద్దాన్ని నేను సిద్ధం నీ సిద్ధమా శ్రీరామ్ అడవిలో వదిలేసి ఈ రోజు ఎట్టొకటి వచ్చాను మనం అదే నా ప్లాన్ ఇప్పుడు చెప్పు మరీ చేయాలా డన్ నేను ఆ పలుముడి చేయబోతున్నాను స్వామి ఫోన్ నాకనే ఉంది ఊరి ఇంకా హైలైట్ అప్పుడా ఫోన్ ఉండదు ఫోన్ చేసి నాకేం దారి తెలీదా ఎట్టా గుర్తు పెట్టుకో ఆ మాటకైనా నాకేం దారి తెలీదు ఎట్టా లడ్డు ముద్దలా పడు ఏదో పాట పాడుతున్నాడు పాడు ఆయన లడ్డు ముద్దలా ఏమోలే తర్వాత లడ్డు ముద్దలా చూసిన చెట్లోకి అన్నిట్లోకి ఇదేరా హైలైట్ నిండా తినేసి ఇంకేడికి బాబలేదా ఓయమ్మ ఇందాక కూడా అదే మాట అన్నావు చూడు ఎన్ని ఉన్నాయో ఆ పక్క చూడు ఊరే దానికన్నా కూడా లావురయ్యా కాయ లావు బా సామరంగా మమ్మల్ని ఈ చెట్టు అడవిలోకి కూడా పానీకుంటా దెబ్బతోడు ఏడా ఆపేసింది ఒక 10 నిమిషాల నుంచి ఈ చెట్టుకే వస్తాను కవర్ కూడా అయితే నిండిపోయింది ఎక్కువ ఈ చెట్లు ఆల్మోస్ట్ నిండిపోయింది కదా ఎక్కువ ఈ చెట్లనే కాబట్టి మనకు నచ్చినట్టు తిప్పచ్చా మన నాలుగు కాబట్టి మనకు నచ్చినట్టు తిప్పచ్చా యాన్ తిప్పేదే ఇప్పుడే నిండిపోయిందని అదే చెప్పినాం కదా ఆల్మోస్ట్ నిండిపోయిందని పెద్ద పెద్ద పండ్లు ఫ్రెండ్స్ ఈ చెట్టుకి అయితే లావు కూడా సైజులు కూడా చాలా లావు సరైనవి చెట్టు నిండా పండ్లు కోసినామంటే సామరంగా కాకపోతే రాలిపోతున్నాయి కింద రాలిపోతున్నాయి అడవి లోపలికి ఏమో వచ్చేస్తున్నాం శ్రీరాము దినేష్ వచ్చేసరికి ఆడున్నారు నేను ఇంకా లోపలికి వచ్చిన ఇక్కడ పెద్ద పెద్ద గుంటలు ఉన్నాయి నీళ్ళు మాత్రం ఏడలేవు శ్రీరామా దినేశా నేను వదిలేనా శ్రీరాముని ఆ విధంగా నువ్వుగానే నైస్గా వదిలి ఇగోండి ఏడగాని పాలపళ్ళు పరిగిచ్చానుకో లెక్కెత్తలేడు మనతో కూడా ఇగో దొకతా మరి అడుగు పందులు ఉంటాయి దీంత అడుగు పంది వస్తే మనం ఎట్ట చేస్తాం కూడా అంతేనా ఇగోరు దినేసి ఏడన్నారా అది చిన్న చెట్టేనా
ఈ ఎండ కోస్తా ఉంటే దెబ్బతో కూడా టమాటలు మామూలుగా నీళ్ళు గారినట్టు గారిపోతా ఉన్నాయి. శ్రీరామ్ కష్టపడి ఇప్పుడు దాకా కోసినారనుకున్నా కొయ్యకినే టమాటలు చూడండి, కోస్తే ఇంకెంత వస్తాయో. నేనే సగం కోసింది తినేసా. ఓడేళ్ళారు కోసింది, నేను అలా చిట్టాను పడుకోండి. నువ్వు ఆ చెట్టు కింద పడుకోనేను, నేను ఆ చెట్టు కింద పడుకోనేనా? ఇప్పుడు అక్కడే కోసేసినాడు. ఇప్పుడు అక్కడే కోసి అమ్మ 2 అంటే అమ్మ ఇప్పుడే వచ్చినాడు. సరే శ్రీరామ్ ఎన్నుకోయినాడు చూద్దామా? ఆ కవర్నా ఇగో, ఆ కవర్ సపరేట్గా శ్రీరామ్ కవర్ వేస్తున్నాం. ఇప్పుడు ఆ కవర్లో పోయిరా శ్రీరామ్, ఎన్ని వస్తా చూస్తాం. అమ్మ తమ్ముడు శ్రీరామ్, ఇక్కడ ఒక్కరంతా జాగ్రత్తగా ఉండమ్మా, ఏదో తేడాగా ఉందా? అవునా? ఒరే నీళ్ళు ఉన్నాయి రెడవు, లోయలోకి వచ్చేసినావు, లోయలోకి వచ్చేసినావు. ఏదో బాగా ఏదో గుంట ఉందా? ఖచ్చితంగా అడుగు పందులు ఉంటాయి దీని చుట్టూరా, అదే నాకు తేడా అనిపించిందే. ఎందుకంటే రాగానే పిట్ల గిట్ల అన్నీ అలా ఏరుతా ఉన్నాయి. ఇవ్వండి నీళ్ళు కనిపించాయి. మునిగేసిపోదామా? జాగ్రత్తగా మరి పాములు. అమ్మా నాకు పోవడానికే భయం ఉందిరా. ఒరే 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 చేపలు కొరమేళ్ళు, కప్పలు. అబ్బా పండు గుంజు పుండు ఉండిందే. ఒరే అదృష్టం ఉండాలి. ఒరే చల్లగా ఉందిరాడా. చేపలు ఏంది అట్ట తిరగలాడుతున్నాయి? పురుగులు. ఉండరా? కత్తి పెట్టానువా? దా మర్చిపోలా. ఏరేజ్ కత్తి కనబడట్లే. రే మనం అసలు ఈ ప్లేస్కే రాలేదురా. ఆడబ్బా యావరా అట్టా కాదా? ఎట్టేనా దిగినప్పుడు కాదు మనం వచ్చిందా? ఎట్టా అబ్బా అసలు పోయింది మనం. ఒరే కాదురా, మనం రోడ్లోకి వెళ్తున్నాంరా దినేసా. ఈ దరిదాపులో కాదురా మనం వచ్చింది అసలు. రోడ్డు మీదకి వచ్చేస్తున్నాం మనం. కత్తి పోయినట్టేనా? అబ్బా ఫ్రెండ్స్, తిరిగిన ప్లేస్లోనే తిరుగుతున్నాం కానీ కత్తి తగల వాళ్ళ. కానీ వాళ్ళ నుంచి దూరం వచ్చేస్తున్నారు, ముందర ఆడిపోతా ఉన్నారు. తిరిగిన దగ్గర తిరుగుతున్నాం కానీ కత్తి ఆడబెట్టినాం అస్సలు కనిపించట్లే. ఆడిపోతా ఉన్నారు, సర్రని వెళ్తా ఉన్నారు. నేను గట్టిగా మాట్లాడితే వాళ్ళకి కనబడతాను చెప్పి నైస్గా మాట్లాడుతూ ఉన్నా. అది అరుస్తూ ఉన్నాడు. కత్తి పోయింది దానికోసం ఎత్తుకులాడతా. నేను నాకు ఈ ప్లేస్లోనే పోయాం. దడుచుకోలేదు ఇడా చూసానడయ్యా. రే దినేసా, మళ్ళీ గుంట కాడికి వచ్చేస్తున్నాం. తిరిగిన దగ్గర తిరిగి ఆడుతున్నాం కానీ ఏ చెట్టు కోసమా? ఇదేరా కోసిందా? ఈ చెట్టుకేనా? ఇదిగోరా కత్తా ఇదిగోరాడా. ఫస్ట్ చెట్టు కాడ పోయినావు, మళ్ళీ రిటర్న్ వచ్చినావు. ఇట్లా ఇది గుంట ఎట్ట పక్కి. శ్రీరామ్ని ఒక్క దెబ్బతో కూడా అమ్మిడికి వచ్చి భయపెడదాం అనుకున్నాను రా. చూసానాడా సఫని తిరిగానాడా, ఎతకతా ఉన్నాడు, అరస్తా ఉన్నాడు. నేను మీ వెనకాలే ఉండా, ముందు వచ్చి ఒక చెట్టు కింద కూర్చునేసా. ఇక్కడ అరస్తా ఉన్నాడు. ఫ్రెండ్స్ అడవిలో తిరుగుతా ఉంటే ఇదో ఇంతకుముందు ఊరో ఏదో కాల్చున్నారు, కాల్చుకొని మంట వేసి వస్తున్నారు. ఏమో వండుకున్నారు లేదంటే జరిగిందో మనకు తెలవదు. పదమండి కొద్దిడా కవర్ ఎత్తుకోరా. మన కింద లాగా ఒక పెద్ద చెట్టుకి జిక్కితే బాగున్ను. ఎట్టు పోవాలా? మనం తెరపడిలోకి వచ్చేస్తున్నాం. పదమ్మడి ఆడ దూరేద్దాం.
మళ్ళీ తిరగ్గా ఇంకొక కొమ్మకి ఒక్క కొమ్మకి పెద్ద పెద్ద కాయలు కనిపించినాయి చూడండి. అబ్బా సరే నువ్వు తినేసా. గొంజు పనులకి రావచ్చురా, మొత్తం గొంజు పనుల చెట్లేనా. ఫ్రెండ్స్ ప్లాన్ వేసేసాము, ఇంకా శ్రీరాముని వదిలేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. రెడీ 1 2 3 చలో. వాళ్ళిద్దరు నిజంగానే పరిగెస్తే ఎన్నోడు తినేసి. వెళ్ళారు. అదకా సరే అయితే బాయ్. అబ్బా తినేసి బాబా కూర్చో. ఇప్పుడు వాడి కోసం మళ్ళీ పోతున్నాము. ఏడ్రా నాకు తెలిసినంత వరకు వాడు మాత్రం ఖచ్చితంగా రోడ్డు ఎక్కేస్తుంటాడు అనుకుంటున్నా. ఇప్పుడు దాకా ఏడున్నాడు, ఏడే కదా ఉందా, ఇదిగో ఈ పక్కే ఉన్నాడు, ఈ పక్కన తెరచుకుంటా ఉన్నాడు. చూసేసాడా? శ్రీరామ్ తెలియకుండా వచ్చేసాను. చమట్లు పట్టుకునే ఓడైతే చాలా దూరం వెళ్ళిపోయి పోతారా, వెనక పోతారా, వెళ్తున్నాడా, అది అరస్తా ఉన్నాడు. కనబడబోక చూసేస్తాడు వెనక్కు. ఫ్రెండ్స్ అదిగోండి చూస్తాడు. వాడు ఆడుకో చూసాడా, రోడ్లోకి వెళ్ళిపోయినట్టుకున్నాడు. అట్టా చేసి శ్రీరామ్ అయితే వదిలేను. వాడు నేరుగా ఏడ ఆకుంటా ఎక్కువ లోపల బాగాలేదు కాబట్టి డేర్ చేసి రోడ్లోకి వెళ్ళినాడు. రోడ్డు పోయేసి అరుస్తా ఉన్నాడు. ఎగురా చిట్టేత పుల్ల ఆయన ఒక్క పుండు ఉంది, అది కానీ పుయ్యి ఉన్నట్టు ఉంది. ఈ విధంగా చేస్తామని చెప్పేసి వాడైతే అసలు అనుకోండి. వాడికి చెప్పి ఊరికి ఆడే వాడి దగ్గర 2 రౌండ్లు వేసాం, మాయమైపోయినాము. వాడు నేరుగా పోయేసి బైక్ ఉంది రోడ్డు పైన, ఆడ పోయేసి సల్లం కూర్చుంటాడు. ఖచ్చితంగా నాకు తెలిసి ఆడే ఉంటాడు, బైక్ మీద ఉంటాడు. ఆ నుంచి ఇంకెట్టా వాడు ఫోన్లు లేవు, వాడు ఇంటికి పోయేదానికి బైకులు లేవు. ఎక్కువసేపుగా పాప ఉంటే మాత్రం మనంగానా ఎవరైనా ఆఫీస్ ఫోన్ చేస్తుంది ఖచ్చితంగా. తెలుసు నా నెంబర్ తెలుసు, అన్నీ గుర్తున్నాయి అన్నకి. ఇగురు ఆడు వస్తున్నాడు రా, ఏడా కదా ఊరే ఫోన్లు ఎన్ని ఉన్నాయా. ఫ్రెండ్స్ రోడ్డు పైకి అయితే వచ్చేస్తున్నాం. ఎందుకంటే పైన రోడ్డు నడుచుకుంటూ ఉదయం కరెక్ట్గా బైకుల దగ్గర పోయేసి బీభత్సంగా అరుస్తా ఉన్నాడు. రోడ్డు ఎక్కి మీకు చూపిస్తాను, కనబడతా. చాలా దూరం ఉన్నాడు మనకి. వాడికి ఎక్కువసేపుగా ఉన్నామంటే బిత్తరపోతాడు. చూసినాడా, కనబడకుండా ట్రై చేయి, విమ్మ పడిపోతాను రా.
కింద కోసం చేరా మాకు అరుస్తా ఉంటాడు. రా మూల ఉండే తోడే కదా అది చూసానరా ఊరి నాయన ఊరికి మనకు 1/2 కిలోమీటర్ పైన ఉందిరా. ఇక్కడ ఆడలేడు కంటి గంగ అనవాడు. ఫ్రెండ్స్ ఓడు మాకు షాకింగ్ ఇస్తున్నాడు. నాకంతా రోడ్డు పైకి ఎక్కి అరస్తా ఉన్నాడు. ఆ మూల ఉండేది ఓడే అనుకున్నాం. కాకపోతే ఈ స్తంభాలు ఓడైతే కనిపించదు. అది కూడా కవరా పచ్చ కవరా. ఇప్పుడు అరుపులు కానీ వినబడట్లే. ఎటపోయినాడ్రా దూర 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 దూర. చెట్టు కానీ చల్లంగా కూర్చోడు. అడుగు శ్రీరాము అయిపోయినావు అనుకున్నారా కనబడవు ఎలావరా. ఇప్పుడు నేను కొట్టిన దానికైతే ఇప్పుడు మళ్ళీ వదిలేసి వెళ్దామా? బైక్ తాళం మనకడే ఉంది. సరే వచ్చేస్తావు కదా. సరే పోరా పరా. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత అన్నాడు కదా పా దిగేద్దాం. అడుగులో దిగేద్దాం బా. సరే బా దిగరా తినేసా కింద దిగరా. ఎట్లా ఉంది శ్రీరామ్? ఆ మొల చేసి అవునరా రోడ్డు పక్కనే వదిలేసి అదంతా కనబడుతుంది రోడ్డు. సరే వీడికి ఇది కాదు అన్నంబా కడివి ఆడ చేద్దాం బా. నేను అడిగినా ఇంకా రాను. ఎవడు ఎక్కించుకోపోతాడు? అడిగేస్తాను అడిగిస్తున్నాను. ఫ్రెండ్స్ నన్ను అడవిలో వదిలేసి ఈ పాటికి వెళ్ళి వచ్చేసినారు. అయినా కూడా నేను రోడ్డు మీదకి వచ్చేసా. మొత్తానికి నా గారికే తెచ్చినారు కొండు. ఇప్పుడు వీడియో ఆపిన తర్వాత వాడు మమ్మల్ని మామూలుగా అడగలేదు. అందుకని చెప్పేసి ఇక్కడి నుంచి ఇంకొక అడవిలోకి అయితే పోతున్నాం. ఆడ మాత్రం ఖచ్చితంగా వదిలేసి దినేసా ఇప్పుడు అన్న దానికి నేనైతే రానరా. నువ్వు వస్తావు రావో కానీ నేనైతే వదిలేసి ఖచ్చితంగా ఊరికి వెళ్ళిపోతా. అదిగో నన్ను రెచ్చగొడుతున్నాడు. నా ఇంటికే భయపడ్డా. అదిగో నేను భయపడ్డా. నేను ఖచ్చితంగా చేస్తారా. ఫోన్ ఎత్తుకుని వెళ్తాను. ఒకటి ఫోన్ అయితే ఒకటి కాడ ఉండదు, నా కాడే ఉంటుంది. బైకు నువ్వు వచ్చినా రాబట్టి నిన్నేను ఒకటి వదిలేసి వెళ్తావు. వస్తావు రావు అంతే. ఆడేం ఇబ్బందిలే, మనం బైక్ దగ్గర పెట్టి ఇంకో దగ్గర పోవాలి. ఆడ నుంచి వచ్చేదానికి ఒకటి దోవ కూడా తెలియదు. ఇలా మనం బైక్ వేసుకొచ్చేద్దాం. ఇప్పుడు అట్టైనా బాగానే అడిగితే ఇంట్లో అడిగినారంటే మాకేం తెలుసా. నేను ఆ బైక్ అడిపించాను అందుకని అట్టు కూర్చుంటాం. సరే ఫైనల్గా ఆ ఫోన్లు చెప్పి మెయిన్ టీ ఎత్తుకో. దోశట్లోకి ఎత్తుకో. కేజీ ఉంటాయి. దోశట్లోకి ఎత్తుకొని క్లారిటీకి చెప్పి. అయిగోండి పాల పండ్లు. ఎంతసేపు కష్టపడి తిరిగి శ్రీరామ్ అయితే అసలు పోయలేదులే. మీరే పోసినారు. వచ్చి రోడ్డు మీద కూర్చొని అరుచుకుంటా ఉన్నాడు. అశోకా తినేసా. ఈ పండ్లు మీరు వీడైనా సరే ఎక్కడ నాకు కనబడితే పండ్లు తీసుకొని ఎండబెట్టి అప్పుడు తినండి. అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఏంటంటే మామూలుగా తిన్నామంటే పాలు తుక్కోపోతా ఉంటాయి. అప్పుడు ఎండబెట్టినామంటే ఆల్రెడీ నీ పేద మొత్తం అట్టే ఉంది. ఆ ఎండబెట్టినామంటే ఆ పాలు అనేది కొంచెం కరిగిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.